హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. ప్రతి ఇయర్ ఏవో ఒక యాక్టివిటీస్ అయితే చేయడం కంపల్సరీ. ఈసారి లిప్ అండ్ ఆర్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. దానికోసం అయితే నేను ఒక కేక్ బేస్ తీసుకున్నానండి. చూడండి ఇది ఎలా ఉందో. ఈ కేక్ బేస్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే ముందుగా ఫస్ట్ మనము దీని మీద కావాల్సిన మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని ముందుగా పెన్సిల్తో గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత ఫస్ట్ కలర్ వేసుకోవాలి. నేను ఇలా డిజైన్ వేసుకొని మనకి ఇష్టం వచ్చిన ఏ కాంబినేషన్ కలర్స్ అయితే ఇష్టమో అవి ఫిల్ చేసుకుందాము. చూడండి, నేనైతే ఈ కలర్ కాంబినేషన్స్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా మొత్తం కలర్స్ని అయితే ఫిల్ చేసేసుకుందాం ఫస్ట్ ఈ బేస్తో. చూడండి, ఇప్పుడు మన బేస్ అయితే తయారైపోయింది. ఇప్పుడు మనం దీని మీద క్లే స్టిక్ చేసుకుందాం. చూడండి, ఇలా అయితే మనం క్లే అవుట్లైన్స్ గీసేసుకున్నాం కదా కలర్తో ముందే. ఇలా క్లే ఏ కలర్కి ఆ కలర్, మొత్తం వైట్ క్లే అయితే బెటర్ అండి, బ్లాక్ క్లే చూడడానికి బాగోదు. ఇలా సెట్ చేసుకుందాం మొత్తం ఈ డిజైన్ కవర్ అయ్యేటట్టు. చూపించాను కదండి. ఇప్పుడైతే మనది మొత్తం క్లే పార్ట్ అయితే అయిపోయింది. క్లే స్టిక్ చేయడం మొత్తం అయిపోయింది. ఇంకా దీంట్లో కొంచెం నేను మిర్రర్స్ స్టిక్ చేసి ఇక్కడ కొంచెం కలర్ వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే నాది మొత్తం కలరింగ్ పార్ట్, దీనికి ఫెదర్కి కూడా మొత్తం కలరింగ్ పార్ట్, క్లే పార్ట్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు ఓన్లీ మిర్రర్ స్టిక్ చేద్దాము. చూడండి, నేనైతే ఇలా ఫెవికాల్ పెట్టి మిర్రర్స్ స్టిక్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఒక సర్కిల్ అయితే అయిపోయింది. నాకు మధ్యలో పెద్ద మిర్రర్స్ పెట్టాను, ఇక్కడ ఇంకొక కుందన్ పెట్టాను. ఇప్పుడు ఈ రెడ్ బ్లూలలో ఫిల్ చేద్దాము. చూడండి, ఇప్పుడు నేను ఏ కలర్ మీద ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుందో చూసి ఇలా అయితే కుందన్స్, కొన్ని మిర్రర్స్ అన్నీ కలిపి స్టిక్ చేశాను.